నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన సుపుత్రికా ప్రాప్తిరస్తు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొంది జూలై 2025లో ఉషా పక్షపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఇదే అమ్మగారు రూమ్, అటెండర్ చెప్పాడు సరోజమ్మ సామాన్లు లోపల పెడుతూ. రూమ్ నీట్గా ఉంది, విశాలంగా కూడా ఉంది. 2 సింగిల్ కాట్స్ విడివిడిగా వేసున్నాయి. 2 వైపులా గోడలకి 2 అల్మారాలున్నాయి. టీవీ గోడకు పెట్టుంది. అటాచ్డ్ బాత్రూమ్, బాల్కనీ, ఏసీ, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ రూమ్లోనే సావిత్రమ్మ గారు కూడా ఉంటారు. యోగా క్లాస్కు కిందకు వెళ్ళుంటారు. గొప్ప సరదా మనిషి ఆవిడ. మీకు బోలెడు కాలక్షేపం అవుతుంది ఆవిడతో. బాల్కనీలోకి వెళ్తే బయట గార్డెన్, ఎదురుకుండా గుడి అన్నీ కనిపిస్తాయి. గుడిలో రోజు సాయంత్రం పురాణం చెప్తారు. కింద యోగా క్లాసు పొద్దున్న సాయంత్రం కూడా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయిలేండి. మీకు ఏది నచ్చితే అందులో ఉండొచ్చు. అటెండర్కి మాటలు ఎక్కువలాగా ఉంది. గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. సరోజమ్మకు అవి ఏమీ వినిపించడం లేదు. స్తబ్దుగా నుంచుండిపోయింది. ఎక్కడో ఇంకా ఆశ. కింద ఆర్గనైజర్స్తో మాట్లాడుతున్న భార్గవ్ వచ్చి వద్దులే ఇంటికి వెళ్ళిపోదామంటాడేమోనని. అమ్మా, రాజ్యలక్ష్మి గారితో మాట్లాడవచ్చా? ఈవిడే ఓనర్, ఈ హోమ్కి పక్కనే ఉంటారు. నీకు ఏం అవసరమైనా కింద ఆఫీస్ ఉంది. ఇక్కడ ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు. డాక్టర్ వారానికి ఒకసారి వస్తాడట. మధ్యలో అవసరమైనా పిలుస్తామన్నారు. నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ లోపలే ఉంటాయి. భార్గవ్ వస్తూనే చెప్పాడు. అన్నీ ఉన్నా నా వాళ్ళెవరూ ఉండరు కదా. లోపల నుండి వస్తున్న మాటలను తొక్కిపెట్టి మౌనంగా తలూపింది. మరి నేను వెళ్తాను, ఫోన్ చెయ్యి ఏమన్నా అవసరమైతే. హాలిడేస్ అప్పుడు వస్తూ ఉంటానులే. భార్గవ్ వెళ్ళిపోయాడు. వెళ్తున్న భార్గవ్ని బాల్కనీలో నుంచి చూస్తూ నుంచింది సరోజమ్మ. వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు భార్గవ్. కలుక్కుమంది సరోజమ్మకు. తన ప్రాణంలో ప్రాణం అనుకుంది. మొదటి పురుడులోనే మగపిల్లాడు పుట్టాడని ఎంత మురిసిపోయింది, ఎంత అపేక్షగా పెంచుకుంది. వృద్ధాప్యంలో కొడుకే తన ఆసరా అనుకుని ఆస్తి మొత్తం అతని పేరునే పెట్టింది. ఇంత చేసినా ఎంత ఈజీగా ఓల్డేజ్ హోమ్లో వదిలేశాడు. ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష వేశాడు? ఏం తప్పు చేయలేదా? అంతరాత్మ తిరిగి ప్రశ్నించింది. కోడలొచ్చాక కొడుకు ఎక్కడ చేజారిపోతాడో అని, కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించావు నువ్వు? దాని ఫలితమే ఇది. నుండి సమాధానం వస్తుందే కానీ వినదలుచుకోలేదు సరోజమ్మ. మా అత్తగారు, వాళ్ళత్తగారు అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. అందులో తప్పే ఉంది? తనను తనే సమర్థించుకుంటూ ఆలోచనల్లో ఉండిపోయింది. మీరేనా సరోజమ్మ గారు, నా కొత్త రూమ్మేట్? వెనక నుంచి పిలిచిన పిలుపుకు తిరిగి చూసింది. నా పేరు సావిత్రి. ఈ రూమ్లో మీతో పాటు ఉండేది నేనే. నవ్వుతూ పరిచయం చేసుకుంది సావిత్రమ్మ. ఏమిటి డల్గా ఉన్నట్టున్నారు? కొత్త ప్లేస్ కదా, కొంచెం గాబరాగా ఉంటుందిలేండి. కానీ మీరేమి టెన్షన్ పడకండి. ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ అలవాటు పడితే మళ్ళీ మీకే ఇంటికి వెళ్ళాలనిపించదు. మీ సొంత ఇంటిలాగానే అనిపిస్తుంది. ఇక్కడ రాజ్యలక్ష్మి గారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు. ఏం కావాలన్నా వెంటనే అటెండ్ అవుతారు చెప్పింది సావిత్రమ్మ. డబ్బులు తీసుకుంటారుగా, చూడక ఏం చేస్తారులేండి కాస్త వెటకారంగా అన్న సరోజమ్మ మాటలకు అడ్డు తగిలింది సావిత్రి. డబ్బు తీసుకున్న పెద్దవాళ్ళని అంత ఓపిగ్గా చూసుకోవటం మాటలు కాదుగా సరోజ గారు. మన ఇళ్లల్లో ఒక్కళ్ళని చూసుకోవటమే కష్టం అనుకుంటూ ఉంటే ఇంతమందిని చూసుకోవటం అంటే ఎంత సహనం ఉండాలి. మన దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా కింద హాల్లో చాలామంది డబ్బులు ఇవ్వలేని పేదవాళ్ళు ఉన్నారు. ఒక్క రూమ్ తప్ప మనకి వాళ్లకు మిగిలినవన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇందులో వాళ్ళకు మిగిలినది ఏమన్నా ఉంటే అందుకే వాడతారు. ఒక సోషల్ సర్వీస్ లాగా తప్ప బిజినెస్ లాగా చేయటం లేదు ఇది వాళ్ళు. అయినా నేను చెప్పడం ఎందుకులేండి, 4 రోజుల్లో మీకే తెలుస్తుందిగా. సావిత్రమ్మ కొంచెం ధీటుగానే జవాబిచ్చింది. ఏమిటి సావిత్రమ్మ గారు, ఏదో క్లాస్ చెప్పేస్తున్నారు కొత్తగా వచ్చిన ఆవిడకి? మాటలు వినపడి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. లేత గులాబీ రంగు బెంగాల్ కాటన్ చీర,
దగ్గరగా 60 సంవత్సరాలు ఉంటాయేమో. హుందాగా చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించేటట్లు గౌరవం ఉట్టిపడుతున్న స్త్రీమూర్తి చిరునవ్వుతో నించుని ఉంది. మేడం మీరా? సరోజ గారు, నేను చెప్పిన రాజ్యలక్ష్మి మేడం ఈవిడే. సావిత్రమ్మ చెప్పగానే అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసింది సరోజ. చూడండమ్మా, మీరు కొత్తగా వచ్చారు. అది మీ ఇంటి నుంచి కుటుంబం నుండి దూరంగా వచ్చారు కాబట్టి మీకు లోన్లీగా అనిపించవచ్చు. అలవాటు లేని పరిసరాలు, మనుషులు. మీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను. వీలైనంత వరకు మిమ్మల్ని కంఫర్ట్గా ఉంచడానికే ట్రై చేస్తాము. మీకు ఏం అవసరమైనా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పండి. కింద ఇండోర్ గేమ్స్ రూమ్ ఉంది, చిన్న హోమ్ థియేటర్ ఉంది. పెద్దవాళ్ళంటే ఓన్లీ యోగా ప్రవచనాలు అని రూల్ ఏమీ లేదు. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యండి. లైబ్రరీ ఉంది, మీకు నచ్చితే పుస్తకాలు చదువుకోండి. మీరెందుకు ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు, మాకు అనవసరం కూడాను. నేనైతే ఎవరికైనా ఒకటే చెప్తాను, మీకు అదే చెప్తున్నాను. దాదాపుగా చివరి స్టెప్ ఇది మనకి. దీన్ని వీలైనంత ఆహ్లాదకరంగా గడపడానికి ట్రై చేద్దాం. చిరునవ్వుతో ఆమె చెప్పిన మాటలకు మంత్రముగ్ధురాలై తల ఊపింది సరోజ. మీ కోడలు రావట్లేదు 2 రోజుల నుంచి, ఏమైందమ్మా? సావిత్రి అడిగింది రాజ్యలక్ష్మిని. రేపు వాళ్ళ బాబాయ్ కూతురు మ్యారేజ్. 4 రోజుల ముందుగా వెళ్ళారు అందరూ. నన్ను రమ్మన్నారు కానీ రేపు ఒక్క రోజుకే వస్తానన్నాను. వాళ్ళు ఇంకొక 4 రోజులాగా వస్తారు చెప్పిందామె. ఏదన్నా సరే కావ్య లేకపోతే మాత్రం సందడే ఉండదు, బోసిపోతుంది అంతా. సావిత్రి మాటలకు ఉలిక్కి పడింది సరోజ. కావ్య అంటే ఎవరు? అడిగింది. మేడం గారి కోడలు. అసలు సందడ అంతా తనతోనే. రోజు సాయంత్రం వస్తూ ఉంటుంది చెప్పింది సావిత్రమ్మ. కావ్య అంటే తనేనా? అయ్యుండదులే, ఒకే పేరు ఎంతమందికి ఉండదు. అయినా అత్తగారితో కలిసి ఉండి ఆవిడకి హెల్ప్ చేసే పద్ధతి ఆ కావ్యకైతే ఉండదులే. తనకు తనే సమాధానపడింది. వచ్చి వారం అయింది. ఇంటి లోటు ఎంత వేధిస్తున్నా నెమ్మదిగా అక్కడ అలవాటు పడుతోంది సరోజ. సావిత్రి స్నేహం, ఆమె హాస్యపూరిత సంభాషణ కొంతవరకు సరోజ మనసుకు స్వాంతన కలగచేశాయి. హోమును చూసుకునే వాలంటీర్స్ పెద్దవాళ్ల మీద చూపించే గౌరవం, రాజ్యలక్ష్మి గారి ఆదరాభిమానాలు అన్నీ కలిపి సరోజలోని బెంగ తగ్గటం మొదలైంది. మొదటి 4 రోజులు రూమ్లో నుంచే బయటికి రావడానికి ఇబ్బంది పడే సరోజ నెమ్మదిగా సాయంత్రాలు సావిత్రితో కలిసి కిందకు వెళ్ళి నలుగురిని కలవటం మొదలెట్టింది. ఇంక పైకి వెళ్ళిపోదాం. ఒక్క రౌండ్ వాకింగ్ అవ్వగానే సరోజ అంది. ఒక్క రౌండేగా నడిచాము, కనీసం ఇంకొక 2 రౌండ్స్ అన్నా నడవాలి మన వయసుకి. అప్పుడే పైకి వెళ్ళి ఏం చేస్తాము? నిజానికి కావ్య లేదు కదా అని ఈ వారం నేను సరిగ్గా నడవలేదు. తను వచ్చాక తెలిస్తే ఊరుకోదు. పదండి ఇంకొక రౌండ్ నడుద్దాము. సావిత్రి ఒప్పుకోవట్లేదు వాకింగ్ ఆపటానికి. దొరికిపోయారు సావిత్రి ఆంటీ. నేను ఊరు వెళ్ళగానే వాకింగ్ ఆపేశారా? వెనక నుండి వినిపించిన మాటలకు తిరిగి చూశారు. వెనక్కు తిరిగిన సావిత్రి మొహం వెలిగిపోతే సరోజ షాక్ అయిపోయింది. కావ్య, వచ్చేసావా? నువ్వు లేకపోతే మన హోమ్కి సందడే లేదనుకో. మీ అత్తగారిని రోజు అడుగుతూనే ఉన్నా ఎప్పుడొస్తావు అని. నువ్వు లేనప్పుడు ఈవిడ జాయిన్ అయ్యారు, నా కొత్త రూమ్మేటు చెప్తూ సావిత్రి మహా ఆనందపడిపోతుంది. అవునా? తలెత్తి సరోజను చూసిన కావ్య కూడా షాక్ అయింది. ఆంటీ, మీరు ఇక్కడ అనబోతూ మింగేసింది మాట. సరోజ కూడా, నేను పైకి వెళ్తున్నాను సావిత్రి గారు, కాస్త తలనొప్పిగా ఉంది అంటూ గబగబా పైకి వెళ్ళిపోయింది. ఏమిటో ఈ మనిషి పరిచయం చేస్తూ ఉంటే పారిపోతుందేమిటి? వింతగా చూస్తూ అంది సావిత్రి. కొత్తగా వచ్చారుగా ఆంటీ, ఆవిడకి ఏవో ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆవిడ స్పేస్ ఆవిడకి ఇద్దాం. ముందు మీరు నడవండి, ఇంకొక 2 రౌండ్స్. పట్టుబడిపోయారుగా ఎలాగూను నవ్వింది కావ్య. గదిలోకి వచ్చింది కానీ మనసులో లేదు సరోజకి. కర్మ కాకపోతే ఇంత బతికి చివరికి ఈ కావ్య దగ్గరికి రావాల్సి వచ్చిందా? ఇక్కడ ఒక క్షణం కూడా ఇంకా ఉండను. భార్గవ్కి తెలిసి ఉండదు. తెలిస్తే వాడే వచ్చి తీసుకువెళ్తాడు. వెంటనే కాల్ చేసింది భార్గవ్కి. తీయలేదు. మళ్ళీ చేసింది. చెప్పమ్మా, ఏమైంది? భార్గవ్ గొంతులో విసుగు తెలుస్తూనే ఉంది. ఒరేయ్, నేను ఇక్కడ ఉండలేను, వెంటనే వచ్చి నన్ను తీసుకువెళ్ళు అంది. ఏమైందమ్మా అంత సడన్గా? అయినా నేను ముంబై క్యాంపుకి వచ్చాను ఆఫీస్ పని మీద. రావటానికి 4 రోజులు పడుతుంది.
వచ్చాక కావాలంటే వచ్చి అక్కడ నీకు ఇబ్బంది ఏమన్నా ఉంటే అక్కడ స్టాఫ్తో మాట్లాడతానులే. ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, నాకు ఇంతకన్నా మాట్లాడటం అవ్వదు. విసుక్కుంటూ ఫోన్ ఆపేశాడు. చివుక్కుమంది సరోజమ్మకి. కోడలికి ఫోన్ చేసి ఇంటికి తీసుకువెళ్దామా అనుకుంది. కానీ చేస్తే జరిగేదేమిటో తెలుసు కాబట్టి చెయ్యలేకపోయింది. నీరసంగా పడుకుండిపోయింది. కళ్ళు మూసుకున్న కావ్య కనపడుతోంది. 10 ఏళ్ల క్రితం మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం ఒళ్ళు చేసిందేమో అంతే. గతమంతా కళ్ల ముందు నిలిచింది సరోజకి. నమస్తే ఆంటీ, మీ ఎదురు ఫ్లాట్లోకి ఇవాళ్లే దిగాం మేము. ఇంకా లారీలో మా సామాన్లు దించుతున్నారు. ఏమీ అనుకోకపోతే ఒక వాటర్ బాటిల్ ఇస్తారా? పొద్దున్న పూజ ముగించుకొని వంట మొదలుపెట్టబోతూ ఉంటే వచ్చింది కావ్య. ఎంత పొందిగ్గా ఉందో అమ్మాయి. చూడగానే మొదటి ఆలోచన ఎవరికైనా కావ్యను చూస్తే అదే అనిపిస్తుంది. ఇంకేమన్నా కావాలంటే అడుగమ్మా, నీ పేరేమిటి? మంచినీళ్ళు ఇస్తూ అడిగింది సరోజ. కావ్య ఆంటీ. ఏం చదువుతున్నావు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆంటీ. డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వచ్చాము. మా చెల్లెలు 9th క్లాసు, అమ్మ హౌస్ వైఫ్. చిరునవ్వుతో చెప్పింది కావ్య. మా అమ్మాయి కూడా డిగ్రీయే చేస్తోంది. కాలేజీకి వెళ్ళింది. సాయంత్రం వచ్చాక కలద్దు గాని. వీడు మా అబ్బాయి భార్గవ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్గవ్, వీళ్ళు మన ఎదురుగున్న ఇంట్లోకి కొత్తగా వచ్చారు. అప్పుడే ఆఫీస్కు బయలుదేరుతున్న కొడుకును కొంచెం గర్వంగా పరిచయం చేసింది సరోజ. సో నైస్ ఆఫ్ యూ ఆంటీ. బై భార్గవ్, మళ్ళీ కలుద్దాం, అమ్మ పిలుస్తోంది. వెళ్ళిపోయింది కావ్య. నెమ్మదిగా కావ్య కుటుంబం, సరోజ కుటుంబం బాగా కలిసిపోయారు. సరోజ కూతురు కీర్తి, కావ్య ఇద్దరు సమవయస్కులు కావటం వలన వాళ్ళిద్దరి స్నేహం బాగా పెరిగింది. సరోజ భర్త చనిపోయి అప్పటికి 4 సంవత్సరాలు అవ్వటం వలన ఒంటరిగా ఫీల్ అవుతున్న వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కావ్య కుటుంబంతో స్నేహం వలన మళ్ళీ సందడి వచ్చింది. కీర్తి అయితే ఎక్కువసేపు కావ్య ఇంట్లోనే గడిపేది. ఆ కుటుంబంలో తండ్రి కూతురు మధ్య ఉన్న ప్రేమానురాగాలు, తల్లి కూతుళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, చనువు, అక్క చెల్లెళ్ల మధ్య గిల్లికజ్జాలు అన్నీ చాలా నచ్చేవి కీర్తికి. అందుకే ఎక్కువసేపు అక్కడే గడిపేది. కీర్తికి వాళ్ళతో ఉన్న చనువు సరోజకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ భార్గవ్ కూడా వాళ్ళతో చనువుగా ఉండటం నచ్చలేదు. రోజు రోజుకి కావ్య పేరు ఎత్తితే భార్గవ్ కళ్ళల్లో కనిపించే మెరుపు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్లల్లో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే సరోజలో అనుమానం పెరిగిపోతోంది. కొన్నాళ్లకు ఆగలేక నిలదీసింది కొడుకుని. తన అనుమానం నిజమే అని, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి నిర్ఘాంతపోయింది. అమ్మా, నువ్వు అసలు ఎందుకు వద్దంటున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదమ్మా కావ్యని. నువ్వే చాలాసార్లు అన్నావు చక్కటి పిల్ల అని, వాళ్ళ కుటుంబం బాగుందని, మనవాళ్లే అని. అన్ని రకాలుగా వాళ్లతో మనకు ఏ ఇబ్బంది లేనప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు అభ్యంతరం? అప్పటికి చాలాసేపటి నుండి తల్లి అంగీకారం కోసం ప్రయత్నించి విఫలమై చిరాకొస్తోంది భార్గవ్కి. ఎందుకు అంటే మనకి వాళ్ళకి కుదరదు అంతే. ఎందుకు కుదరదమ్మా చెప్పు. నీ అభ్యంతరం కరెక్ట్ అయితే నేను ఇంక తనతో పెళ్లి మాటెత్తను, నిలదీశాడు తల్లిని. ఎందుకు అంటే నీకు తెలుసుగా, వాళ్ళిద్దరూ ఆడపిల్లలు, పైగా కావ్య పెద్ద కూతురు కూడాను అంది. అయితే అయోమయంగా అడిగాడు భార్గవ్. అయితే ఏమిట్రా, వాళ్ళకి మగపిల్లలు లేరు అంటే రేపు వాళ్ళ అమ్మ నాన్నల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఏ అవసరమైనా పెద్ద కూతురు అల్లుడి మీదగా పడుతుంది. ఆ తలనొప్పి అంతా నీకు అవసరమా? అయినా ఆడపిల్లలు మాత్రమే ఉన్న అమ్మాయిల మనసు ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. అత్తారింటి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు. పైగా చూస్తున్నాం కదా తనకి వాళ్ళ అమ్మ నాన్నలతో ఎంత ఎక్కువ అనుబంధమో. ఆడపిల్ల అలా పుట్టింటి వాళ్ళ మీద అంత మోహంతో ఉంటే నీకు ఎంత కష్టం అవుతుంది. ఒక్కగానొక్క మగపిల్లాడివి, నీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్న నాకెంత కష్టమవుతుంది. అందుకే అన్నీ ఆలోచించే చెప్తున్నాను, మనకొద్దు ఆ సంబంధం అంది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా. వాళ్ళు మా మీద ఎందుకు ఆధారపడతారు? అంకుల్ హాయిగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నారు. నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు. కావ్యకు నేనంటే చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిన్ను కూడా నిర్లక్ష్యం చెయ్యదమ్మా, నాకు తెలుసు. భార్గవ్ మొండిగా వాదించాడు తల్లితో. సరేరా, నీకంత నమ్మకం ఉంటే ఒక పని చెయ్యి. పెళ్ళయ్యాక పుట్టింటి విషయాలు పట్టించుకోనని, వాళ్ళ అమ్మ నాన్న బాధ్యత వహించనని కావ్యతో చెప్పించు. తను ఒప్పుకుని వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటే ఆలోచిస్తాను. కొడుకు పట్టుదలకు అయిష్టంగానే కొంతవరకు తలొగ్గింది సరోజ.
వాట్ ఆర్ యు టాకింగ్ భార్గవ్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? వాడిగా వినిపించిన కావ్య గొంతు విని ఆరిన బట్టలు తీయటానికి మేడ మీదకి వెళ్తున్న సరోజ చివరి మెట్టు మీదే ఆగిపోయింది. ప్లీజ్ కావ్య, అర్థం చేసుకో. అమ్మను ఒప్పించడానికి వేరే దారి లేదు. నువ్వు చెప్పే ఒక్క మాటతో మన పెళ్ళి అయిపోతుంది. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాము. ఇప్పుడు ఒక మాట చెప్పేస్తే ఏం పోతుంది అన్నాడు భార్గవ్. ఏంటి భార్గవ్ అది? ఒక్క మాట, అది అంత చిన్న మాట అది? మా పేరెంట్స్ బాధ్యత నాకు లేదు, వాళ్ళకు ఏం అవసరమైనా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాను అని మీ అమ్మ దగ్గర నన్ను కమిట్ అవ్వమంటున్నావు. దాన్ని చిన్న మాట అనరు. తర్వాత సంగతి తర్వాత అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఆంటీకి అబద్ధం చెప్పమనా, లేకపోతే ఇప్పుడు చెప్పిన మాటను తర్వాత నిజం చెయ్యమనా? ఏమిటి నీ ఉద్దేశం? అబ్బా, నీతో తలనొప్పి ఇదే కావ్య. చిన్న మాటతో పోయేదాన్ని పట్టుకుని లాగుతావు. ఏదో మా అమ్మ పాతకాలపు మనిషి, తన భయం పోగొట్టడానికి అనమంటున్నాను. ఫ్యూచర్లో ఏమవుతుందో ఎవరు చూడొచ్చారు? మీ పేరెంట్స్ ఫైనాన్షియల్లీ బాగానే ఉన్నారుగా, వాళ్ళకి అసలు నీ సపోర్ట్ ఏం అక్కర్లేకపోవచ్చు. అయినా నువ్వు ఒక్కదానివే కాదుగా వాళ్ళకి. మీ చెల్లెలకి మాత్రం బాధ్యత ఉండదా? ఇప్పటి నుంచే బాధ్యత అంతా నాదే అని మా అమ్మను భయపెట్టి మన పెళ్లి చెడగొట్టుకోవడం ఎందుకు చెప్పు? ఆంటీకి భయం ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడు భార్గవ్. లేదు, నీకు ఇబ్బంది అయితే చెప్పు, నేను మాట్లాడతాను. మా పేరెంట్స్ బాధ్యత నాకు ఉంది అంటే నా అత్తగారి బాధ్యత లేదు అని కాదు. ఆవిడ బాధ్యత కూడా నేను హ్యాపీగానే తీసుకుంటాను. ఆ విషయం కావాలంటే రాసి ఇమ్మన్నా ఇస్తాను. కానీ ఇలాంటి మాటలు నేను ఇవ్వను. నా నుంచి అలాంటివేమీ ఎక్స్పెక్ట్ కూడా చెయ్యకు, ఖచ్చితంగా చెప్పేసింది కావ్య. మరీ తిక్కగా మాట్లాడతావేంటి కావ్య? చిన్న విషయం పెద్దది చేస్తున్నావు. అయినా ఆడపిల్ల పుట్టింటి బాధ్యత అంతా నాదే అంటే ఎవరు ఒప్పుకుంటారు? మా అమ్మ కాదు, అసలు నా కోసం మాట ఇవ్వు. మనిద్దరం హ్యాపీగా ఉండాలా, లేక ఈ పెద్దవాళ్ల బాధ్యతల గురించి ఆలోచిస్తూ కొట్టుకుంటూ గడపాలా? నువ్వే చెప్పు. భార్గవ్లో అసహనం పెరిగిపోతుంది. నేను నిన్ను ఇదే మాట అడిగాననుకో భార్గవ్, అప్పుడేమంటావు? సూటిగా అడిగింది కావ్య. అంటే అంటే మీ అమ్మగారి బాధ్యత మాత్రం మనకెందుకు, వదిలిపెట్టి ఆవిడ్ని, మనిద్దరం హ్యాపీగా ఉందాము అంటే? కావ్య మాటలు వింటున్న సరోజలో కోపం కట్టలు తెంచుకుంది. అమ్మో అమ్మో, పెళ్లి కాకుండానే నా కొడుక్కి ఇవన్నీ నూరిపోస్తున్నావు. నిజంగా మీ పెళ్ళైతే మర్నాడే నన్ను ఏ కాశీకో పంపేసేదానివి కాదే. నీ గురించి ఎలా మాత్రం అనుకోలేదు. అమాయకంగా కనిపించే నీలో ఇంకొక కోణం ఉందని నేను అనుకోలేదు. మేడ మీదకు వెళ్తూనే కావ్య మీద విరుచుకుపడింది. ఆంటీ, నేను చెప్పేది వినండి, ఎందుకు అలా అన్నానో? అవాక్కైన కావ్య తేరుకుని చెప్పడానికి ప్రయత్నించింది. నువ్వేమి చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు, మొత్తం విన్నానమ్మా. ఏరా, ఇప్పటికన్నా అర్థమైందా నేను ఎందుకు వద్దన్నానో ఈ సంబంధం? ఇందాకటి నుంచి నువ్వెంత బతిమాలినా కనీసం నీకోసమైనా లొంగిందా తను? పైగా నన్ను వదిలిపెట్టమని నీకే నూరిపోస్తోంది. తల్లి కొడుకులను పెళ్లి కాకముందే విడదీద్దామనుకుంటున్న ఈ అమ్మాయితో మనకి ఎటువంటి సంబంధం వద్దు, పద పోదాం. కొడుకు చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది సరోజ. ఆ విషయం చినికి చినికి గాలివానయ్యి రెండు కుటుంబాల మధ్య అంతరం బాగా పెరిగింది. ఇంకా అక్కడ ఉండలేక కావ్య వాళ్ళ కుటుంబం వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయారు. పంతం కొద్దీ భార్గవ్కు సంబంధాలు వెతికి ఏడాది తిరగకుండానే పెళ్లి చేసింది సరోజ. ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టి అతి గారాభంగా పెరిగిన అంజలి కోడలుగా సరోజ ఇంట అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాది కీర్తి పెళ్లి జరిగి అత్తగారింటికి వెళ్ళిపోయింది. అతి గారాభంగా పెరిగిన అంజలికి ఇంట్లో తన ఆధిక్యం ఎక్కడ తగ్గుతుందో అని అనుక్షణం ఆదుర్దపడే సరోజకి అస్సలు పొసగలేదు. ప్రతిరోజు గొడవలే. ఇద్దరి మధ్య భార్గవ్ నలిగిపోయేవాడు. ఏళ్లు గడిచే కొద్దీ స్పర్ధ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇంకా ఇద్దరిని ఒకే కప్పు కింద ఉంచటం అసంభవం అనిపించి భాస్కర్ సరోజని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేశాడు. చీకట్లో కూర్చున్నారేమిటి సరోజ గారు? డిన్నర్కి కూడా రాకుండా గదిలోనే ఏం చేస్తున్నారు? సడన్గా వచ్చేశారు. ఒంట్లో బానే ఉందా? లోపలికొస్తూ సావిత్రి అడిగింది. కొంచెం తలనొప్పిగా ఉంటేను. ఈవిడికి కావ్య అంతా చెప్పేసి ఉంటుందా అనే శంకగా ఉంది సరోజ మనసులో. అయ్యో అవునా, కావ్య కూడా అందులేండి, హెల్త్ బాగోలేదేమో, రెస్ట్ తీసుకొనియమని. సరే, భోజనం టైంకి పిలుద్దామని కిందనే ఉండిపోయాను చెప్పింది సావిత్రమ్మ. తనేనా రాజ్యలక్ష్మి గారి కోడలు? ఇక్కడే ఉంటుందా? అనుమాన నివృత్తి కోసం అడిగింది. తనే కావ్య. ఈ వారం రోజులు లేరు, వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు. అందుకే మన హోము బోసిపోయింది.
ఇంకొచ్చేసరిగా మీరే చూస్తారుగా ఎంత సందడిగా ఉంటుందో సంబరంగా చెప్పింది. వాళ్ళంతా అంటే కావ్య కాకుండా ఎవరు? కావ్య వాళ్ళ పేరెంట్స్. వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, అందరూ కలిసే ఉంటారు. ఏమైనా కావ్యని చెప్పుకోవాలండి. ఈ రోజుల్లో ఉండాల్సిన పిల్ల కాదు. అటు అత్తగారిని ఇటు తల్లిదండ్రుల్ని ఒక పక్క జాబు ఇంకొక పక్క హోము అన్ని చక్కగా మేనేజ్ చేసుకుంటుంది. లాస్ట్ ఇయరే వాళ్ళ చెల్లెలు పెళ్ళై బెంగళూరు వెళ్ళింది. అంతవరకు తను కూడా ఉండేది. మంచి పిల్లలు. సావిత్రి పొగడ్తలకి కారం రాసుకున్నట్లు అనిపించింది సరోజకి. ఇలా మంచి మంచి అనుకుంటూ ఉంటాం మనం. ఇప్పటి అమ్మాయిలు ఇలా మంచిగా కనిపిస్తూనే ముంచేస్తారండి. మన అందరము ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పడ్డా ఉంటే కారణం మన కోడళ్లేగా. వాళ్ళు కూతుర్లుగా మంచి అమ్మాయిలే, కోడళ్ళు అవ్వగానే కొరివి దెయ్యాలు. చాలా అక్కసుగా అంది సరోజ. మీ ఆలోచనలో తప్పు ఉంది సరోజ గారు. మొదటిది, అందరూ ఇంట్లో గొడవలయ్యే హోంలో చేరరు. నాకు నా కోడళ్లతో కొడుకులతో ఏ సమస్య లేదు. కానీ మా వారు పోయాక నా ఒంటరితనం భరించలేక నా వయసు వాళ్లతో కలిసి ఉండొచ్చని ఇందులో చేరాను. అదే మా అబ్బాయి దగ్గర ఉంటే రోజంతా ఒక్కదాన్నే ఉండాలి. ఇరుగు పొరుగు ఈ రోజుల్లో తలుపు తీయరు. వాళ్ళు ఆఫీసుల నుండి పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. రోజంతా ఆ ఒంటరితనం బోరు కొట్టి ఇక్కడికి వచ్చాను. రెండోది, మీరెంతసేపు కోడలి మీద తప్పు చూపెడుతున్నారు. కొడుకుకి అందులో పాత్రేమీ లేదా? సూటిగా అడిగిన సావిత్రి మాటలకు సరోజ దగ్గర సమాధానం లేదు. సర్లేండి, అసలే తలనొప్పి అన్నారు, పడుకోండి. అనవసరమైన డిస్కషన్స్ వలన తలనొప్పి ఇంకాస్త పెరుగుతుంది. లైట్ ఆపేసి పడుకుంది సావిత్రి. రోజులు గడుస్తున్నాయి. సరోజ వచ్చి దాదాపు నెల అవుతోంది. వారంలో వస్తా అన్న భార్గవ్ రానే లేదు. ఫోన్ చేసినా తీయట్లేదు. అప్పటికి ఉండబట్టలేక అంజలిని అడిగింది ఫోన్ చేసి, ఇంటికి వచ్చేస్తాను లేదా ఇంకొక హోముకు మార్చండి అని. మీ అబ్బాయితో మాట్లాడుకోండి అని తన ఫోన్ పెట్టేసింది. నిజానికి సరోజకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. కావ్య కానీ తన పేరెంట్స్ కానీ సరోజని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయలేదు. అసలు ముందుగా తెలిసినట్టు ఎవరి ముందు ప్రవర్తించలేదు. సరోజ మాట్లాడటానికి ఇబ్బంది పడుతోందని అర్థమై కావ్య కూడా దూరంగానే ఉంది. కానీ సరోజ తట్టుకోలేకపోతుంది. రాజ్యలక్ష్మి కావ్య మధ్యలో ఉన్న ప్రేమాభిమానాలు చూస్తూ ఉంటే తనేం కోల్పోయిందో అర్థమవుతోంది. అది తట్టుకోవటమే చాలా కష్టంగా ఉంది. లోపల లోపల కుమిలిపోతోంది. అలాగా గడుస్తూ సరోజ వచ్చి నెల రోజులైపోయింది. హోమ్ అంతా పండగ వాతావరణం నెలకొంది. కావ్య నెల తప్పిందని విని అందరూ సంతోషించారు. సావిత్రి సంబరం అయితే చెప్పక్కర్లేదు. ఆ ఆనంద సమయంలో ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం భోజనాలు పెట్టుకున్నాము, అందరూ రావాలి అని రాజ్యలక్ష్మి గారు మరీ మరీ పిలిచారు. సరోజకు వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. కానీ రాజ్యలక్ష్మి గారు పర్సనల్గా వచ్చి చెప్పడంతో తప్పలేదు. ఎదురుగానే ఉన్న ఇన్నాళ్లలో వాళ్ళింటికి ఎప్పుడూ వెళ్ళలేదు. సావిత్రి, హోంలో మిగిలిన వాళ్ళు పొద్దున్నుంచి అక్కడే ఉన్నారు. సరోజ మాత్రం మధ్యాహ్నం దాకా వెళ్ళలేదు. మళ్ళీ రాజ్యలక్ష్మి గారు ఫోన్ చేయటంతో తప్పక బయలుదేరింది. మేడ మీద భోజనాలమ్మా, అందరూ పైనే ఉన్నారు, పైకి వెళ్ళండి. గేటు దగ్గరే కావ్య భర్త శరత్ ఎదురే చెప్పాడు. కింద హాల్ అంతా ఖాళీగా ఉంది. మెట్లు ఎక్కి పైకి వెళ్ళబోతూ పక్కన బెడ్రూమ్ తలుపు సగం తెరిచి ఉండటంతో అటు చూసి ఆశ్చర్యపోయింది సరోజ. అదేమిటి, కీర్తి ఉంది ఇక్కడ? ఎప్పుడొచ్చింది? వచ్చినా నా దగ్గరికి రాకుండా కావ్య దగ్గర ఉందేమిటి? అన్ని ప్రశ్నలు ఒకేసారి చుట్టుముట్టాయి. కీర్తిని అడుగుదామని లోపలికి వెళ్ళబోతూ వాళ్ల మాటల్లో తన ప్రస్తావన విని ఆగిపోయింది సరోజ. ఆంటీ ఇక్కడికొచ్చి నెల రోజులవుతోంది కీర్తి. పాపం చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అందులో నన్ను చూశాక ఇంకా ఇబ్బంది పడుతున్నారనిపిస్తోంది. అంటున్నానని ఏమీ అనుకోకు, కానీ ఈ నెల రోజుల్లో మీరెవ్వరూ ఆవిడ్ని కలవటానికి కూడా రాలేదు. ఒక్కసారిగా కొత్త వాతావరణంలో ఈ ఏజ్లో మార్పు ఆవిడకి కష్టమే కదా. అందుకే నీతో మాట్లాడదామని నిన్ను పిలిచాను. మీ అన్నయ్యతో అయినా మాట్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ సిచ్యుయేషన్ కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. నువ్వు భార్గవ్కి కూడా చెప్పు. మీ అమ్మగారి పాపం లోపల లోపల బాగా కుమిలిపోతున్నారు అంటోంది కావ్య. ఏం చెప్పమంటావు కావ్య? నన్నెప్పుడు ఆ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకొనివ్వరు. మా అమ్మే ముందు పెళ్ళయ్యాక నీ ఇల్లు వేరు, నువ్వు పరా ఇంటి పిల్లవి, మా విషయాల్లో కలగ చేసుకోకు అని చెప్పేసేది. ఇప్పుడు మా అన్నయ్య కూడా అదే మాట అంటున్నాడు. అసలు అమ్మని హోంలో చేర్చారని లాస్ట్ వీక్ దాకా నాకు తెలియదు, తెలుసా? అదేమని అడిగితే
అంత కన్సర్న్ ఉంటే మీ ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు. మా ఇంట్లో నాకెప్పుడూ పరాయి ట్రీట్మెంటే. అందుకే నాకు మీ ఇల్లు నచ్చేది. నీకు గుర్తుందా కావ్య, నేనెప్పుడు మీ ఇంట్లోనే ఉండేదాన్ని. మీ పేరెంట్స్ మీ ఇద్దరితో బిహేవ్ చేసే తీరు నాకు ఎంత నచ్చేదో. నువ్వు నా వదినవైతే మా ఇంట్లో కూడా మార్పు వస్తుందని నేను ఆశపడ్డాను తెలుసా? కీర్తి గొంతు గద్గదమైంది. మీ అమ్మగారి ఆలోచన అదే అయితే నువ్వు మార్చడానికి ట్రై చేయాలిగా కీర్తి. లేదంటే ఆంటీ ఎప్పుడు అని ఆడపిల్ల పరాయిది అనే మాట నిజమైనట్లవుతుంది కదా. మా అమ్మ దృష్టిలో నేను పరాయిదాన్ని అవ్వచ్చు, కానీ నాకు మా అమ్మ పరాయిది కాదు. తను ఇలా హోమ్లో ఉండటం అంటే నాకు చాలా కష్టంగా ఉంది కావ్య. మా అన్నయ్య అన్నట్లు మా ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకుందాం అనుకున్నా తను వస్తుందా? నేనుండేది జాయింట్ ఫ్యామిలీలో. మా అమ్మ అక్కడ ఉండలేదు, వాళ్ళతో కలిసి అడ్జస్ట్ అవ్వలేదు. తనకు అక్కడ ఏదన్నా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేను. అలా అని తను ఇక్కడ బాధపడుతోంది అంటే నాకు మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఏం చేయమంటావు నన్ను? నాకు కష్టంగానే ఉంది, అమ్మకు ఇబ్బందిగా ఉంది అంటే అంటూ కన్నీరు పెట్టుకుంది కీర్తి. ప్లీజ్ కీర్తి, బాధపడకు. నిన్ను బాధ పెట్టాలని కాదు పిలిచింది. తరతరాల నుంచి తప్పుడు అభిప్రాయాలు మన ఆడవాళ్లే పెంచి పోషిస్తున్నారు. నాకు అది ఎక్కువ బాధగా ఉంటుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లి కడుపులో 9 నెలలు పెరగాల్సిందే. ఎవరైనా కనటానికి తల్లి కష్టం ఒకటే, పెంచటానికి తండ్రి చేసే కృషి ఒకటే. కానీ తల్లిదండ్రుల బాధ్యత అమ్మాయి మాత్రం తీసుకోకూడదు. ఈ ఆలోచన చాలా బాధాకరం. దీర్ఘంగా శ్వాస తీసుకుంది కావ్య. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆంటీని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంచడానికి ఏం చేయాలా అని. నేను నీకు చెప్పగలిగేది ఒక్కటే. ఆవిడెక్కడ ఉన్నా కూడా నువ్వెప్పుడూ తనకు సపోర్టుగా ఉంటావన్న నమ్మకం కలిగించు. రోజు ఫోన్లో మాట్లాడు, వీలైనప్పుడల్లా వస్తూ ఉండు. అలానే పండగలకి హాలిడేస్కి మీ ఇంటికి తీసుకువెళ్ళు. ఆవిడిక్కడ ఉన్నంత మాత్రాన తన వాళ్ళు తనని వదిలేసినట్లు కాదు అని ఆమెకు నమ్మకం కుదరాలి. మీ అన్నయ్య కూడా ఇలా చేయగలిగితే ఇంకా మంచిది. కానీ ఆ విషయం మనమేం చెప్పలేం కాబట్టి నువ్వైతే ప్రయత్నించు. నా కూతురు నాకు ఉంది అని ఆంటీ గ్రహించగలిగితే తనలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. మీ అమ్మ ఆలోచన మారటానికి నీకు ఇదో ఛాలెంజ్ అనుకో. నవ్వుతూ సిట్యుయేషన్ కాస్త లైట్ చేయటానికి ప్రయత్నించింది కావ్య. వాళ్ళిద్దరి మాటలు వింటున్న సరోజకు కళ్ళ నీళ్లు తిరిగాయి. కూతురికి తన మీద ఉన్న ప్రేమ, కావ్యకు తన మీద ఉన్న శ్రద్ధ చూసి ఇన్నేళ్ల తన ఆలోచన తీరు మీద తనకే అసహ్యం వేసింది. మా కావ్య మీద మీకున్న అపోహలు తీరిపోయాయనుకుంటాను. వెనక నుండి వినవచ్చిన మాటకు తిరిగి చూసింది. చిరునవ్వుతో రాజ్యలక్ష్మి గారు కొనసాగించారు. కావ్య మీద మీకున్న అభిప్రాయం నాకు తెలుసు. మీరు ఇక్కడికి రావటానికి ముందే మీ జాయినింగ్ అప్లికేషన్ చూసినప్పుడే కావ్య జరిగింది చెప్పింది. అయితే ఆ విషయాలన్నీ తవ్వుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని పాత పరిచయస్తుల్లాగా పలకరించలేదు. కానీ మీరే జరిగినవి తలుచుకుని కుమిలిపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. కాస్త దీర్ఘ శ్వాస తీసుకుని కొనసాగించింది రాజ్యలక్ష్మి. అయినా సరోజ గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీరు తల్లిదండ్రుల బాధ్యత వద్దు అనే కోడలు కావాలి అనుకున్నారు, కానీ తల్లిదండ్రుల బాధ్యతే వద్దు అనే అమ్మాయి అనుకుంటే అలాంటి అమ్మాయి అత్తగారింటి బాధ్యత మాత్రం కావాలనుకుంటుందా? ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అడిగింది. సరోజ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు కావ్య తన పేరెంట్స్కి మాత్రమే కాదు, నాకు కూతురే. నాకే కాదు, మన హోంలో అందరికీ కూతురే. మీరే చూస్తున్నారుగా ఎంత ఆప్యాయంగా ఉంటుందో అందరితో. నిజానికి మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాడు. కానీ కావ్యతో పెళ్ళయ్యాక తన సాహచర్యంలో మారాడు. అందుకు నా కోడలికి కాదు నా కూతురికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఉద్వేగంగా అంటున్న రాజ్యలక్ష్మి గారి మాటలకు ఇన్నేళ్ల నుంచి మనసుకు కప్పుకున్న పొరలు విడిపోతున్నాయి సరోజకు. అమ్మా, ఎలా ఉన్నావు? కీర్తి తల్లిని చూసి పరుగున వచ్చి హత్తుకుపోయింది. ఇప్పటిదాకా బాలేను తల్లి, కానీ నా కోసం కన్నీళ్లు పెడుతున్న నా కూతురిని, నా కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్న ఈ దేవుడిచ్చిన కూతురిని చూశాక బాగున్నాను. ఇంకెప్పుడు బాగుంటానమ్మా. కీర్తిని ముద్దు పెట్టుకుంది సరోజ. నీ గురించి ఇంతవరకు నాకు తిరస్కారమే ఉండేది కావ్య. నీకు కూడా తెలుసు ఆ విషయం. అయినా కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు చూడు. రాజ్యలక్ష్మి గారు అన్నట్టు నువ్వు హోంలో అందరికీ కూతురువే. నీలాంటి అమ్మాయిలు ఇంకా ఇంకా కావాలి. అప్పుడే నాలాంటి వాళ్లల్లో మార్పు వస్తుంది.
అందుకే నువ్వు అచ్చం నీలాంటి అందమైన తెలివైన పాపని కనాలి. కావ్యను దగ్గరకు తీసుకుంటూ మనస్ఫూర్తిగా అంది సరోజ. ఆ ఆశీర్వాదం ఏదో అక్షంతలు వేసి ఆశీర్వదించండి. రాజ్యలక్ష్మి గారు అక్షంతలిచ్చారు. చిరునవ్వుతో అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కావ్యని. సుపుత్రికా ప్రాప్తిరస్తు అంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.